రేపల్లి ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్స్ కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని రీలే నిరాహార దీక్ష చేపట్టారు. సిఐటియు, ఏఐటియుసి సంఘాల నేతలు మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు సంబంధించి ఈ ప్రభుత్వము అట్లానే గత ప్రభుత్వం గతంలో 42 రోజులు అంగన్వాడీలు పోరాటం చేసినప్పుడు అప్పుడున్నటువంటి ప్రభుత్వం రాతపూర్వకంగా ఒప్పందం చేసింది. మేము జూన్ జూలై నెలలో మేము వేతనాలు పెంచుతాం, 6 మాసాల్లో ప్రభుత్వం రాగానే వేతనాలు పెంచుతామని ఆ ప్రభుత్వం ఒప్పందం చేయడంతో పాటు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇప్పుడు అధికార పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో అంగన్వాడీ శిబిరాల్లోకి వచ్చి అట్లానే అన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు అంగన్వాడీల పోరాటాల దగ్గరకు వచ్చి మేము అధికారంలోకి రాగానే మేము వేతనాలు పెంచుతారని హామీ ఇచ్చారు. ఇప్పుడు దాదాపు 19 మాసాలు గడిచింది. ఇప్పుడు అంగన్వాడీల వేతనాలు పెంచాలని ఆందోళన చేస్తుంటే ఇప్పుడేం మాట్లాడుతున్నారంటే గత ప్రభుత్వం మొత్తం రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసింది, ఇప్పుడు బడ్జెట్ లేదు, కొన్నాళ్ళు ఆగండి అని చెప్తా ఉన్నారు. మరి ఈరోజు బడ్జెట్ లేదు అని చెప్తున్నటువంటి వాళ్ళు ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి రకరకాలైనటువంటి పద్ధతుల్లో పంచిపెట్టేటువంటి వాళ్ళకి రాజధాని అనే పేరుతో లేదు రకరకాలైన పేరుతో ఇస్తూ ఉన్నారు. కానీ అంగన్వాడీలకి వేతనాలు పెంచితే ఒక 100 కోట్లు 200 కోట్ల రూపాయలు అదనమైన భారం పడింది. ఇప్పుడు 3,32,000 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ పెట్టారు. ఈ బడ్జెట్లో అంగన్వాడీలకి వేతనం పెంచుతున్నాం అని చెప్పి స్పష్టమైనటువంటి ఎక్కడ ప్రకటన లేదు. అందుకనే ఈరోజు మొత్తం ప్రాజెక్టుల దగ్గర రిలే నిరాహార దీక్షలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అంగన్వాడీలు మరో చారిత్రాత్మక పోరాటానికి సిద్ధమవుతున్నారు. మొన్న 12వ తారీఖు నాడు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా జరిగినట్టు ఒకరోజు సమ్మెలో పాల్గొన్నారు. ఇప్పుడు 27వ తారీఖు వరకే ప్రాజెక్టు స్థాయిలో రిలే నిరాహార దీక్షలు జరుగుతాయి. దాంట్లో భాగంగా పల్లపట్ల ప్రాజెక్టు దగ్గర నిరాహార దీక్ష జరుగుతూ ఉంది. అట్లానే రేపు మార్చి 2వ తారీఖు నాడు మహాధర్నా విజయవాడలో చేపట్టబడుతున్నాం. ఈరోజు మన రేపల్లె నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వస్తున్నట్టు గౌరవ శాసనసభ్యులు గారు రాష్ట్రంలో ఈరోజు రెవెన్యూ శాఖ కేబినెట్ గౌరవ మంత్రిగా కీలకమైన బాధ్యతలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో అంగన్వాడీ వర్కర్లుగా మనం కూడా తెలియజేస్తున్నాం. మనం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే అంగన్వాడీల వేతనాలు పెరుగుదల చేయాలో వాటిల్లో మంత్రివర్గం కేబినెట్ వాళ్ళు ప్రత్యేకమైన చొరవ చేయాలి. కాబట్టి గౌరవ మంత్రి గారు కూడా ఆ రకమైన చొరవ చేయాలి. అంగన్వాడీల వేతనాలు పెంపుదల చేయకపోతే ఇక ఈ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆందోళన చేయటం, పోరాటం చేయడం తప్పితే మరో మార్గం లేదు. ఒకవేళ మీరు గత ప్రభుత్వంలాగా అరెస్టులు చేస్తారా, జైల్లో పెడతారా, అంగన్వాడీల ఉద్యోగాలు తీసేస్తారని బెదిరిస్తా పాల్పడతారా, అవి చేసినా మేము సిద్ధమవుతున్న పోరాటాలకు ఇంకా మరో మార్గమే లేదు. అంగన్వాడీల వేతనాలు పెంచాల్సిన అట్లనే దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయి. వేసవిలో చాలా రాష్ట్రాల్లో 4 రోజుల పాటు సెలవులు అమలు అవుతా ఉన్నాయి. అంగన్వాడీకి రాష్ట్రాలు అమలు చేస్తున్నారు. అదేమి బడ్జెట్ వ్యవహారం వీటన్నిటి సంబంధించింది కాదు. ఆ రకమైన సెలవులు అమలు చేయాలా. అట్లానే ఐసీడీఎస్ని పరిరక్షించడం కోసం ఇప్పటికే మనం చూస్తాను నాణ్యమైనటువంటి ఆహారాన్ని లబ్ధిదారులకు ఇవ్వకపోతే చాలా చోట్ల నాణ్యమైన ఆహారం అందట్లేదని చెప్పేసి ప్రజలు ఆందోళన చేస్తూ ఉన్నారు. నాణ్యమైన ఆహారాన్ని ఇవ్వాలంటే బడ్జెట్ పెంచాలి, మంచి ఆహారాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ రకమైన ఆహారం ఇవ్వాలంటే ఐసీడీఎస్ని పట్టించాల్సిన అవసరం ఉంది. వీటన్నిటి పరిష్కరించాలని చెప్పేసి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ గా డిమాండ్ చేస్తాం. గౌరవ వేతనం మాకొద్దు, లబ్ధిదారులకు సేవలు అందించే అంగన్వాడీలకు కనీస వేతనం కావాలి.